వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఏపీ అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలలో విజయం సాధించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ గా చేసుకుని వైసీపీ అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో సీఎం జగన్ ఈ నెల 27వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా బస్ యాత్ర చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న వైసీపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పావులు కదుపుతోంది. ప్రతిపక్ష ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను టార్గెట్ గా చేసుకుని వైసీపీ నుంచి నారీమణులను ఎన్నికల బరిలోకి నిలుపుతోంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను, మంగళగిరి నుంచి నారా లోకేష్ పై మురుకుడు లావణ్యను సీఎం జగన్ ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి అగ్రనేతలకు పోటీగా వైసీపీ అధిష్టానం నారీమణులను బరిలోకి నిలపడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి నారా లోకేష్, భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై పోటీ చేయబోతున్న వంగా గీత కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావటం విశేషం. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,28,206 ఉన్నారు. అందులో మెజారిటీ శాతం 91,000 ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం వంగా గీతకు కలిసొచ్చే విషయం. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడంతో పిఠాపురంలో వైసీపీకి భారీగా బలం చేకూరినట్లు అయ్యింది. వంగా గీత 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014 వర్మ మీద పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. స్వతహాగా స్థానిక నేత అవ్వటము, జనాల్లో మంచి ఆదరణ ఉండటంతో పవన్ కళ్యాణ్కి గట్టి పోటీ ఇస్తారని విశ్లేషకులు అంటూ ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. మంగళగిరిలో పద్మశాలులకు మెజారిటీ ఓటు బ్యాంకు ఉండటం విశేషం. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలే మురుగుడు లావణ్య. వైఎస్ఆర్ హయాంలో లావణ్య తల్లి కాండ్రు కమల మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ కూడా వైఎస్ కుటుంబానికి చాలా ఆప్తులు. రెండు కుటుంబాలు రాజకీయ నేపథ్యం ఉన్నవే కాబట్టి మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య గెలుపు ఖాయమని వైసీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కాపు ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి మీద పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి అనుభవాన్నే మళ్లీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ఇవ్వాలనేసి వైసీపీ భావిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలలో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే కాపు ఓటర్ల వంగా గీత వైపు ఉంటారా లేక పవన్ వైపు ఉంటారా అనేది ఒక ప్రశ్నే అని చెప్పాలి. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్, మురుగుడు లావణ్య ఇరువురిలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారో మనం వేచి చూడాలి.